ఈ ఉదయకాలము మనం కీర్తన 23 మనకందరికీ బాగా తెలిసిన అధ్యాయమే. దానిపై ధ్యానిస్తాము. కాకుంటే కాస్త డిఫరెంట్‌గా ఉంటది. ఈ కీర్తనకు మనం ధ్యానించే అంశం చూసి దానికి నేనిచ్చిన టైటిల్ ఏంటంటే, అయోమయంలో ఉన్న గొర్రె అని ఇచ్చాను. రమేష్ వస్తాడేమో, అందరూ అతని వైపు చూస్తాడేమో అనుకోని ఆశపడ్డాను. పాపం నిన్ననే పెళ్ళైంది కదా! ఇంకా అంత తొందరగా తెలీదు. ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలైతే అయోమయమైన గొర్రె ఏంటో అని తెలుస్తది. సో, రమేష్ తర్వాత వచ్చిన తర్వాత ఇది చెప్పానని చెప్పండి. సో, కీర్తనలు 23 6 వచనాలు చదువుదాము. మనకందరికీ బహుశా ఇది కంఠస్థ కూడా వస్తది కాబట్టి అందరం గట్టిగా చదువుదాము. లేదంటే నిలబడి చదువుదాం. ఓకే. కీర్తనలు 23 1-6 దాకా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లన ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యందు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నేను నీకు తోడై ఉండును. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధం చేయుపటు. నూనెతో నా తల అంటుతున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు క్షేమముతో నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మంచిది, దయచేసి కూర్చోండి. ఎంత అద్భుతమైన కీర్తన కదా! ఎంతో అందమైన కీర్తన. చాలాసార్లు చదివుంటాం, చాలాసార్లు వినుంటాము. చూసి వీరి కీర్తన గురించి ఆలోచించినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. మొదట మనం అందరం గమనించేది ఏంటంటే, చాలా ప్రేమ గల కాపరి కదా! ఇది మన ప్రభువు మన ఎడల ఎంత ప్రేమ చూపించాడో ప్రేమ గల కాపరి అని స్పష్టంగా వర్ణిస్తూ ఉన్నది. కాపరి మనకి ఏమి కలిమి లేకుండా, మనకి ఏమి తక్కువ కాకుండా చూసుకుంటాడు. ఎలా చూస్తాడు? మంచి పచ్చని పచ్చిక బయళ్ళలో మరియు నిశ్చలమైన నీటి దగ్గర మనం నడిపిస్తూ ఉంటాడు. అంటే మనకు శాంతి మరియు విశ్రాంతి 2 కలిగిస్తాడు. అంతేకాకుండా పునరుద్ధరణ, ఆయన మన ఆత్మను పునరుద్ధరిస్తాడు. ఈ పునరుద్ధరణ కేవలం పైపైన కాకుండా ఎంతో లోతైనదిగా ఉంటుంది. ఇంకొక అంశం చూస్తే నీతి మార్గాల్లో మనని నడిపిస్తాడు. ఎందుకు? మన మంచి వాళ్ళం కాబట్టి కదా? కాదు. ఆయన నామం బట్టి మనని అతను నీతి మార్గములలో మనని నడిపిస్తూ ఉంటాడు. ఇంకొక అంశం చూస్తే దేవుని యొక్క రక్షణ. గాఢాంధకారంలో ఉన్న, మృత్యు ఛాయలోయలలో ఉన్నప్పుడు కూడా ఆయన మనని రక్షిస్తూ ఉంటాడు. అలానే మనకి భయము లేదు. ఎందుకంటే ఏ చెడు వచ్చినా, ఏ దోషం వచ్చినా మనకి భయం ఉండకుండా భయం నుంచి విముక్తి కలిగిస్తాడు. అంతేగాక ఈ కీర్తన చదివినప్పుడల్లా మనకు ఒక ఓదార్పు, ఎంతో మంచి ఓదార్పు కలుగుతుంది. ఆయన దండము మరియు ఆయన కర్ర మనకు ఓదార్పునిస్తాయి. అంతేకాకుండా ఇంకోటి చూస్తే సమృద్ధి, ఎంతో సమృద్ధి. ఎట్లా సమృద్ధి? శత్రువుల మధ్యలో కూడా ఆయన మనకు సదుపాయం కలిగిస్తూ ఉంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అభిషేకిస్తాడు. ఎలా అభిషేకిస్తాడు? మన శత్రువుల మధ్యలో కూడా ఆయన మనకు ఆతిథ్యము ఇస్తాడు. మనం ఆయన దృష్టిలో విలువైన వారము. నిజంగా చూస్తే 1 పేతురు 2:9 చూస్తే ఏమనుంది? మనం అందరము యాజక సమాజం లాగా ఏర్పాటు చేసిన వాళ్ళమై ఉంటాం. అదే పద్ధతిలో మనల్ని అభిషేకపరుస్తాడు. ఇంకా సంపూర్ణంగా పొంగి పొరలాడుతూ ఉంటాం. ఎలా అంటే మన పాత్ర ఎప్పుడు ఏదో కొంచెం ఫుల్ కాకుండా పొంగి పొరలాడుతూ ఉంటుంది. ఇంకా నిశ్చయత, ఇటర్నల్‌గా భవిష్యత్తు కోసం అంతులేని శాంతి. నా జీవితం అంతా మేలు మరియు కరుణని నన్ను వెంబడిస్తాయి. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు అనుకుంటాం, ఆహా! ఎంత బాగుంది. ఇదంతా ఎలా సాధ్యం? ఇదంతా మన మంచి కాపరి వల్ల సాధ్యం. ఇక్కడ దాకా మనము చదివేసి ఇంకా వదిలేసి ఇంటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటాం. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న,
కాపరికేమో 100 మార్కులొచ్చాయి. ఎప్పుడైనా ఈ గొర్రెల గురించి ఆలోచించారా? ఈ 23వ కీర్తన చదివినప్పుడల్లా కాపరి ఇది జేశాడు, అది జేశాడు అని. కానీ కాపరి ఎవరి గురించి చేస్తున్నాడు ఇవన్నీ? గొర్రెల గురించి. గొర్రెలెవరు? మనమే. ఇప్పుడు మనకెన్ని మార్కులు పడాలా? అది. జెప్పండి. ఇప్పుడు గూడా ఆపేద్దామంటే ఇప్పుడే ఇక్కడ సెర్మన్ ఆపేసి ప్రశాంతంగా ఇంటికెళ్ళిపోయి చాలు ఈ 6 వచనాలు చదివేసి సంతోషంగుంటాం. ఇప్పుడు గొర్రెలు చాలా రకాలుగుంటాయి. కొన్ని మంచి గొర్రెలుంటాయి. అంటే ఎలా? కాపరిని వెంబడించే గొర్రెలుంటాయి. లేదా కాపరిని విడిచి తిరిగే గొర్రెలుంటాయి. 2 రకాలు. వెంబడించే గొర్రెలుంటాయి. లేదంటే కాపరిని వదిలేసి తిరిగే గొర్రెలుంటాయి. ఇంకో గొర్రె రకం ఉంటది. అదేంటంటే మాట వినే గొర్రె ఉంటది. లేదంటే మాట వినని గొర్రెలుంటాయి. మూడో రకం ఏంటంటే నమ్మకమైన గొర్రెలుంటాయి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా దేవున్ని ఆధారపడి జీవిస్తా ఉంటారు. లేకుంటే సందేహించే గొర్రెలుంటాయి. అంటే అనుమానాలెక్కువ. ఈ గొర్రెలకి ప్రతి ఒక్కదానికి అనుమానం ఉంటది. అంటే ఈయన కాపరి నిజమైనోడా? మంచోడా? ఎందుకు జేస్తున్నాడు? నాకు పచ్చిక బయళ్ళు ఎందుకిస్తున్నాడు? అరె! చల్లని నీళ్ళు ఎందుకిస్తున్నాడు? వేడి నీళ్ళు ఎందుకు ఇయ్యట్లేదు? నీడలో ఎందుకు పెడుతున్నాడు? ఎండలో ఎందుకు పెట్టరు? వీళ్ళకి ఈ గొర్రెలకి విచిత్రమైన అనుమానాలుంటాయి. నాలుగో రకం గొర్రె ఏంటంటే విశ్వాసమైన గొర్రె. ఈ గొర్రె యెహోవా దేవుడు కాపరి ఏం చెప్తే అది నమ్మకంగా విశ్వసించి ఆ కాపరి వెనుక వెళ్తా ఉంటారు. కానీ దీనికి ఆపోజిట్ గొర్రె ఏంటి? తిరుగుబాటు చేసే గొర్రె. అంటే ఈ లక్షణాలు చూస్తుంటే మనము ఏమనుకుంటామంటే చానా సార్లు ఈ కాపరి ఈ 6 వచనాల్లో మనకిచ్చే దీవెనలన్నీ మనకే ఆ మంచి గొర్రె మనమే అనుకుంటాం. ఇక్కడ ఒక మంచి కాపరి ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి గొర్రె ఉన్నది. అందరూ చల్లగా పచ్చిక బయళ్ళల్లో ఉండి నీళ్లు పారుతూనే ఎంతో సంతోషంగా ఉన్నాయి అనుకుంటాం. కాకుంటే ఈ గొర్రెలతోటే వచ్చే సమస్య అంతా. సో మనం కొంచెం ఆధునికమైన గొర్రెలం కాబట్టి 6 రకాల గొర్రెల గురించి చూద్దాం. ఈ 6 రకాల గొర్రెలను చూసి మనం ఏం చేస్తామంటే ఈ కీర్తన 23 అధ్యాయాన్ని ఆ గొర్రె ప్రకారంగా చదువుదాం. చదివితే అసలు ఏంటి? మనకిది ఎలా వర్తిస్తదని అర్థమైద్ది. మొదటి గొర్రె ఏంటంటే ఏఐ గొర్రె అంట. అంటే మనం అందరం ఇప్పుడు ఏఐలో ఉన్నాం కాబట్టి ఇది ఏఐ గొర్రె. ఈ గొర్రె ఏమంటదంటే చాట్ జీపీటీ నా కాపరి, నాకు అన్ని సమాధానాలు దొరుకుతాయి. అది నన్ను పనికిమాలిన ప్రశ్నలు అడిగేలాగా చేస్తుంది. మరియు ఆయన నామము నిమిత్తం ఏమీ చేయకుండా చేస్తుంది. అది నా విశ్రాంతి సమయం అంతా తీసుకుంటుంది. విషయాలు మరియు సమాధానాలు పునర్వినియోగం చేస్తుంది. అది ఈ లోకపు విషయాల గురించి నా జ్ఞానాన్ని పునరుద్ధరిస్తుంది. అది నన్ను దేవుని వాక్యం చదవకుండా దూరంగా ఉంచుతుంది. జ్ఞానము మరియు వివేకము యొక్క భ్రమయే నాకు ఓదార్పునిస్తుంది. నాకు పని ఉన్నప్పటికీ నేను చాటింగ్ చేస్తూనే ఉంటాను. అది సమాధానాలు ఇస్తున్నంత కాలము నా జీవితంలో నిశ్చయంగా మంచేమీ జరగదు. ప్రశ్నలు మరియు సమాధానాలు నా జీవితంలో ప్రతి నిమిషం నన్ను వెంబడిస్తాయి. మరి నేను పనికిమాలిన ప్రశ్నల లోకంలో శాశ్వతంగా నివసిస్తుంటాను. ఇది మన ఏఐ గొర్రె. ఎంతమంది ఉన్నారు ఈ రకంలో? అంటే ప్రశ్నలు అడుగుడు తప్పుడు కాదు. లేదు ఏదైనా సాంకేతికమైన చాట్ జీపీటీ లాంటివి వాడటం మంచిది, తప్పు అని అనట్లేదు. కాకుంటే కొన్నిసార్లు ఏమనుకుంటాం, ఇదే నా దేవుడు, ఇదే నా కాపరి. ప్రతి ఒక్క విషయానికి దేవునిపై ఆధారపడకుండా ప్రతి ఒక్క జీవిత సమస్యకి ముందు వెళ్ళి ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఏదో నాకు సమాధానం దొరుకుద్ది అనుకొని ఈ చాట్ జీపీటీనే నా కాపరి అనుకుంటారు. ఇటువంటి కొత్త గొర్రెలు అన్నీ యూజువల్గా ఎలా ఉంటాయంటే హెడ్ ఫోన్స్ ఇలా పెట్టుకొని యో బాయ్ అంటారు. ఇవి ఏఐ గొర్రెలు అనమాట. కొన్ని ముసలి గొర్రెలు కూడా ఏఐ గొర్రెలాగా తయారు కావాలని ప్రయత్నిస్తున్నారు. సో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రెండో రకమైన గొర్రెని చూసాం. ఈ గొర్రె పేరు తార్కిక గొర్రె. తార్కికం అంటే రీజనింగ్, లాజిక్. నేను లాస్ట్ టైం చెప్పాను, నాకు తెలిసినంత తెలుగు మీకు ఎవరికి తెలియదని. అది తార్కిక గొర్రె అంటే లాజికల్ రీజనింగ్ గొర్రె. ఈ గొర్రెకి ప్రతి ఒక్క విషయానికి ఒక తార్కికం కావాలా. దాని రీజన్ ఏంటి, దాని లాజిక్ ఏంటి, దాని వెనుకున్న
ఆలోచన తీరు ఏంటి ఇదన్నీ చెప్తే తప్ప ఈ గొర్రె వినదు. ఈ గొర్రె ఇదే 23వ అధ్యాయాన్ని చెప్పాలంటే ఏమంటది? తర్కమే నా మార్గదర్శి అంటది. ఏంటి? లాజిక్ ఈజ్ మై వే ఆఫ్ లైఫ్. నేను నిజమైన మార్గాన్ని కనుగోలేను. సాక్ష్యం మద్దతు ఇచ్చినప్పుడు మాత్రమే ఆలోచించమని అది నన్ను నిర్దేశిస్తుంటది. అది నన్ను లోతైన అవగాహన వైపు నడిపిస్తుంది. తర్కం నా ఆత్మకు వెలుతురు. వాదన కోసం హితబోధను మార్గంలో నన్ను నడిపిస్తుంది. ప్రశ్న నుండి ప్రశ్నకు అలసటతో విశ్లేషించినప్పటికీ నేను అన్ని రహస్యాలు ఎప్పటికీ విప్పలేను. ఎందుకంటే సత్యం యొక్క అన్వేషణే నాతోనే ఉంది. వాస్తవాలు మరియు సమస్వయం పట్ల దాహం నన్ను ముందుకు నడిపిస్తాయి. అవి నా అవగాహన సరిహద్దులు దాటి నాకు స్పష్టత కోసం డిమాండ్ చేస్తాయి. అవి మేధోపరమైన ఒత్తిడితో నా మనసును భారం చేస్తాయి. నా ఆలోచనలు పొంగి పొర్లుతాయి. నిశ్చయంగా విశ్లేషణ మరియు విమర్శనాత్మక ఆలోచనే నా జీవితం అంతా నన్ను వెంబడిస్తాయి. మరియు నేను శాశ్వతంగా తర్కం యొక్క రాజ్యంలో నివసిస్తూ ఉంటాను. ఈ గొర్రెకొచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక తర్కం ఉండాలి. దేవుని యొక్క విషయాలు చాలాసార్లు అర్థం చేసుకోవాలంటే తర్కం సరిపోదు. విశ్వాసం అవసరం. కానీ ఈ గొర్రెలకు విశ్వాసం కంటే తర్కం ఎంతో విలువైనది. ఎందుకంటే అవి వాటి యొక్క అవగాహన సరిహద్దులు దాటి స్పష్టత కోసం డిమాండ్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో నా తీరులో నాకు అర్థమైతే తప్ప నేను ఈ కాపరిని వెంబడించను. ఈ కాపరిని చూసినప్పుడల్లా ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకు ఇలా చేయకూడదు? ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఈ లోక తీరులో ఇలా ఉండాలి కదా. అసలు కాపరి అంటే ఒక్కొక్క ప్రదేశంలో, ఒక్కొక్క వేళలో, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క దేశంలో ఆ పరిస్థితి బట్టి కాపరి కూడా మారాలి. అది ఎవరు? అది మన తర్కం. కానీ యెహోవా దేవుడైన కాపరికి స్థలము, సమయము వాటితోటి ఏమాత్రము సంబంధం లేదు. ఎందుకంటే అనంతమైన దేవుడు. ఈ దేవుడికి సమయము, స్థానము, పరిస్థితులతోటి ఏమాత్రం సంబంధం లేదు. అతను ఏది చేయాలంటే చేయగలడు. కానీ ఈ తార్కిక గొర్రెలకి ఏంటంటే ఇది అర్థం కాదు. అరే ఇలా ఎందుకు చేస్తాడు, అలా ఎందుకు చేస్తాడు, నాకు అర్థం కాకుంటే నేను వినను అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రశ్నల పైన ప్రశ్నలు అడిగి 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 అలిసిపోయి ఇంకా సమాధానాలు రావట్లేదు కాబట్టి ఈ కాపరితోటి ఏదో బహుశా గందరగోళం ఉందనుకోనో, లాంటి ఈ కాపరికి నేను చెప్పేది అర్థం కాదనుకొని ఈ తర్కంలో నశించిపోతారు. మూడో రకమైన గొర్రె. ఈ గొర్రె మనకు చాలా బాగా తెలుసు. పేరు చెప్పంగానే పక్కకు చూడకండి. ఇదేంటి? తిరుగుబాటు చేసే గొర్రె. తిరుగుబాటు చేసే గొర్రె. ఈ తిరుగుబాటు చేసే గొర్రె ఏంటి? దీని గురించి అసలు ఏం చదవాల్సిన అవసరం లేదు. మన గురించి మనం ఇలా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నేను ఎవరు అని ఆలోచించేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. అంతే కదా. ఈ తిరుగుబాటు చేసే గొర్రె ఎలా అంటే, తిరుగుబాటు నా స్వభావము, నేను ఎదిరిస్తాను అంటది. నేను విధేయతతో కాదు ధిక్కారముతో నిజమైన ఓదార్పు కనుగొంటాను. అది నా ఆత్మను రెచ్చగొడుతుంది మరియు నా స్వంత ప్రయోజనం కోసం తిరుగుబాటు మార్గంలో నన్ను నడిపిస్తుంది. అర్థమవుతుందా? అది నా ఆత్మను రెచ్చగొడుతుంది మరియు నా స్వంత ప్రయోజనం కోసం తిరుగుబాటు మార్గంలో నన్ను నడిపిస్తుంది. నేను నియమాలకు అనుగుణంగా ఉండవలసినప్పటికీ నేను తిరుగుబాటు చేస్తాను మరియు ఎప్పటికీ విధేయత చూపించను. ఎందుకంటే తిరుగుబాటు స్ఫూర్తి నా లోపల ఉంది. అంటే తిరుగుబాటు స్ఫూర్తి నాలో ఉందంటే తిరుగుబాటు వల్ల ఇన్స్పిరేషన్. అధికారం మరియు సామాజిక అంచనాలు నన్ను సవాలు చేస్తాయి. అవి నా సంకల్పాన్ని వ్యతిరేకంగా నా నుండి విధేయతకు డిమాండ్ చేస్తాయి. అవి ఆశించినతో నా మనసు భారం చేస్తాయి. నా ద్వేషం పొంగి పారుతుంది. నిశ్చయంగా వ్యతిరేకత మరియు ధిక్కారం నా జీవితం అంతా నన్ను వెంబడిస్తాయి మరియు నేను శాశ్వతంగా తిరుగుబాటు రాజ్యంలో నివసిస్తూ ఉంటాను.
ఇది చదవటానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నా, నిత్యంగా, శాశ్వతంగా ఎక్కడుంటారంటే తిరుగుబాటు రాజ్యంలో ఉంటారట. ఈ తిరుగుబాటు చేసే గొర్రెలు. ఈ తిరుగుబాటు రాజ్యం ఏంటి? శాశ్వతం నుంచి చూస్తే ఈ తిరుగుబాటు రాజ్యం ఏంటంటే నరకం. మనం ఇది చదివినప్పుడు ఎంతో అరే భలే ఉంది! ఆహ్, హాస్యాస్పదంగా ఉంది అనుకుంటాం గానీ, ఈ తిరుగుబాటు చేసే గొర్రెలు ఆఖరికి ఎక్కడికెళ్తాయంటే తిరుగుబాటు రాజ్యంలో ఉంటాయి. అంటే శాశ్వతంగా నరకంలో ఉంటాయి. ఎందుకంటే ఈ గొర్రెలకి స్వభావం ఏంటి? ఎదిరించే స్వభావం. అంటే విధేయత చూయించే స్వభావం లేదు. ప్రతి ఒక్క దానికి ధిక్కారముతో చూసే నిజమైన ఓదార్పు కలుగుద్ది వాళ్ళకి. వాళ్ళ ఆత్మ ఎప్పుడు రెచ్చిపోయి ఉంటది. స్వంత ప్రయోజనాల కోసం తిరుగుబాటు మార్గంలో నడుస్తా ఉంటాయి. ఈ గొర్రెలు చాలా గోల చేస్తాయి. మనం కాస్త జాగ్రత్తగుండాల. అంటే ఈ అన్ని గొర్రెల్లో మనం ఏదో ఒక గొర్రె అయి ఉంటాం గానీ, ఈ తిరుగుబాటు గొర్రె అయితే ఇంకా భయంకరం. ఎందుకంటే శాశ్వతంగా ఈ నరకానికి వెళ్ళే ఉండొచ్చు. ఈ గొర్రెలకి ద్వేషం పొంగి పొర్లుతా ఉంటదంట. దేని గురించి? ఈ గొర్రెలకి దేవుని యొక్క ప్రేమ అర్థం కాక, ఈ మంచి కాపరి యొక్క గుణగణాలు అర్థం గాక, అరే! వీళ్ళకి మంచిగయింది, వాళ్ళకి మంచిగయింది, ఇది అయింది, అదయింది అనుకోని ఈ ద్వేషం నింపుకొని తమం తాము తమకు తాము హాని చేసుకోవటమే కాక, ఈ ద్వేషంతోటి ఉన్న వేరే గొర్రెలకు గూడా హాని చేస్తాయి. సో, చాలా జాగ్రత్తగుండాలి. ఈ నాలుగో గొర్రేమో ఈరోజు రాలేదు మన చర్చికి. ఎందుకు రాలేదు? ఇది సోమరి గొర్రె అన్నమాట. ఇంకా పడుకున్న గొర్రె. ఈ సోమరి గొర్రె ఏం చేస్తది? సోఫా నా తోడు, నేను కదలను అంటది. అది నన్ను నా సోమరితనంలో పడుకోనిస్తుంది. అది నన్ను గమనం మరియు బద్ధకం వైపు నడిపిస్తుంది. అది నా ఆత్మను మొద్దుబారుస్తుంది. అది నన్ను లక్ష్యం లేని విశ్రాంతి వలయాల్లో నడిపిస్తుంది. నేను సోమరిగా ఉన్నందుకు నేను ఏమీ సాధించను. ఎందుకంటే నాకు ఏ ప్రేరణ లేదు. బాధ్యతలు మరియు ఆశయాలు నన్ను దూరంగా తప్పించుకుంటాయి. అవి నా సోమరితనం చేరుకోలేని విధంగా నా నుండి కృషిని డిమాండ్ చేస్తాయి. అవి విసుగుతో నా మనస్సును భారం చేస్తాయి. నా పని జాబితాలో అలాగే ఆముట్టుగా ఉండి మరియు పొంగి పొర్లుతా ఉంటాయి. నిశ్చయంగా బద్ధకం మరియు పనులు వాయిదా వేయటం నా జీవితాంతం నన్ను వెంబడిస్తాయి. మరియు నేను శాశ్వతంగా సోమరితనం యొక్క బంధాలలో నివసిస్తాను. ఈ సోమరి గొర్రె ఏంటంటే ప్రతి ఒక్క దానికో సాకుంటది. ఈ సోమరి గొర్రెలు ఎలా అంటే చలికాలం వస్తే చల్లగుంది చర్చికి రాలేను అంటాయి. ఎండాకాలం వస్తే ఎండుంది, ఎండ వల్ల చర్చికి రాలేను అంటుంది. శీతాకాలంలో ఉంటే శీతాకాలం ఉంది, ఏదో బయట ఆహ్లాదకరంగా ఉంది, అందుకు చర్చికి రాలేను. ఏదైనా దేవుని పని చేయాలంటే నాకు ఈ పనుంది, ఆ పనుంది అని. కానీ ఈ సోమరి గొర్రెలు ఎలా అంటే వాటి స్వభావమే సోమరితనం. అంటే దేవుని యొక్క విషయాలే కాకుండా వాటి సొంత విషయాల్లో కూడా బద్ధకం. అది బద్ధకం. ఏం చేస్తాయి? పర్లేదు అయిపోద్ది. బైబిల్‌లో ఉంది. ఇంకో కొన్ని నిమిషాలు ఇంకాస్త సేపు పడుకుంటే దరిద్రము దొంగలా వస్తదంట. ఈ సోమరి గొర్రెలతోటి వచ్చే ప్రాబ్లమే ఇది. అంటే కేవలం దేవుని యొక్క విషయాల్లో గూడా కాకుండా, ఈ సోమరి గొర్రెకి ఎంత సోమరితనం ఉంటదంటే, ఒకవేళ కాపరి వచ్చి ఈ గొర్రెని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పచ్చిక గడ్డి పెడితే తినటానికి గూడా సోమరితనం. అర్థమైందా? అంటే మనకి ఆత్మీయంగా ఇచ్చే గడ్డి ఏంటి? లేదంటే ఆహ్, ఆహారం ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఈ సోమరి గొర్రెకి మంచిగా ఒలిసి, ఒక అట్టిపండు తీసి అన్నీ ఇట్లా ఒలిచి నోట్లో పెట్టినా, అబ్బా! ఇప్పుడు తినాలా కష్టం గదా! కాసేపయిన తర్వాత తిందాం. అంటే ఇలా ఎవరైనా మాట్లాడుతున్నారనుకుంటే వాడి వైపు చూడకండి. ఆ!
కానీ ఇదే సోమరితనం అంటే. దేవుని యొక్క వాక్యం నుంచి ఏదైనా బోధ వచ్చి, ఏదైనా హెచ్చరికొస్తే వినటానికి కూడా వీళ్ళకి సోమరితనం ఉంటది. సర్లే ఈరోజు కాదు గానీ, రేపటి నుంచి చూసుకుందాం దేవుని సంగతి. వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం. రోజు రోజుకి సంవత్సరాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతాయి. ముసలోళ్ళం అయిపోతాం. ఈ గొర్రె మాత్రం హాయిగా ఆ సోఫాలోనో, ఆ మంచంలోనో, మూలలో హాయిగా కూర్చొని తనకి ఏ మాత్రం పనికి రాకుండా తయారయింది. ఈ సోమరి గొర్రెలు వాటి లక్ష్యం ఏంటంటే, ఈ విశ్రాంతి అనే వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతా ఉంటాయి. ఇంకా వాటికి అర్థం కావు. అసలు నేను ఎందుకు ఏమి చెయ్యలేకపోతున్నా అంటే సోమరితనం. ఇవి సోమరి గొర్రెలు. ఐదో రకమైన గొర్రెని చూద్దాం. ఈ గొర్రె అంబిషియస్ గొర్రె. అంటే అందరికి అర్థం కావాలని ఈజీగా చెప్తున్నా. అంబిషియస్ గొర్రె అంటే ఆకాంక్ష పరి గొర్రె. ఈ గొర్రెకి చాలా ఆకాంక్షలుంటాయి. అంటే జీవితమే ఒక ఆకాంక్ష. ఆకాంక్ష నా యజమాని, నేను విశ్రమించను. ఇది వీళ్ళ ట్యాగ్ లైన్ అన్నమాట. ఏంటంటే అంబిషన్ ఇస్ మై లైఫ్, ఐ విల్ నెవర్ రెస్ట్. దేవుని యొక్క ప్రణాళికలో రెస్ట్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ అయినది. దేవుడు సర్వ సృష్టిని సృష్టించినప్పుడు 6 దినాల తర్వాత 7వ దినం ఏమని చెప్పాడు? విశ్రాంతి దినం అని చెప్పాడు. మనకి మనుషులలాగా విశ్రాంతి కూడా అవసరం. ఈ అతి ఆకాంక్ష ఉన్న గొర్రెలతోటి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, వాటికి విశ్రాంతి తీసుకుండే తలంపు కూడా తట్టదు. ఏమనుకుంటాయి ఏంటంటే, ఈ గొర్రెలు కాసేపు నేను పక్కనే ఎలాగైనా కూర్చుంటే ఏదో జరిగిపోద్దనుకుంటారు. కానీ ఈ 23వ అధ్యాయం చూస్తే ఏముంది? పచ్చిక బయళ్ళల్లో తీసుకెళ్తున్నాడు. చల్ల నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎందుకు? విశ్రాంతి కలగాలని. కానీ ఈ గొర్రెలకి విశ్రాంతి తెలీదు. ఈ గొర్రెలు ఏమంటాయంటే, ఆకాంక్ష నా యజమాని, నేను విశ్రమించను. అది నన్ను పరిమితులకు మించి పుష్ చేయమని బలవంత పెడుతుంది. అది నన్ను ఒబ్సెషన్ యొక్క లోతుల్లోకి నడిపిస్తుంది. అది నా ఆత్మను నడిపిస్తుంది. నేను విజయం కోసం అవిరామంగా పరిగెత్తుతూనే ఉంటాను. లక్ష్యం నుండి లక్ష్యానికి అలసటతో కృషి చేసినప్పటికీ నేను ఎప్పటికీ సంతృప్తి చెందను. నా లోపల గొప్పతనం కోసం ఆకలి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక లక్ష్యం నుంచి ఇంకో లక్ష్యానికి అలసటతో కృషి చేసినప్పటికీ నేను ఎప్పటికీ సంతృప్తి చెందను. నా లోపల గొప్పతనం కోసం ఆకలి ఉంది. ఆకాంక్షలు మరియు గుర్తింపు కోసం నిరంతర కోరిక నన్ను ముందుకు నెట్టుతాయి. అవి అన్ని సరిహద్దులు దాటి నా నుండి శ్రేష్టతను డిమాండ్ చేస్తాయి. అవి నా తలపై ఆకాంక్షలు కిరీటం పెడతాయి. నా ఆకాంక్షలు పొంగి పొర్లుతాయి. నిశ్చయంగా అలసట మరియు అంచనాల భారం నా జీవితం అంతా నుండి వెంబడిస్తాయి. మరియు నేను శాశ్వతంగా ఆకాంక్ష యొక్క రాజ్యంలో నివసిస్తూ ఉంటాను. ఈ గొర్రెలతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, పుట్టిన రోజు నుంచి చనిపోయేదాకా ఏదో ఆకాంక్ష, ఏదో దుర్పట, ఎప్పుడుకి తీరని తృష్ణ. నేను ముందుండాలి, నేను ఇది చెయ్యాలి, నేను ఇది సాధించాలి, నేను ఇలా ఉండాలి అని. ఎలా అంటే బహుశా వీళ్ళు ఒకవేళ చనిపోయినా నేను ఫస్ట్ చనిపోవాలనుకుంటాను. అర్థమైందా? లేంటే మా ఊర్లో ఒక ముస్లాం ఉండే. ఆమె బతికినన్ని రోజులు ఏం చెప్పిందంటే, నేను చనిపోయిన తర్వాత నన్ను ఊరంతా ఊరేగించి పెద్ద డప్పు పెట్టి, మేళం పెట్టి కనీసం 100 మంది ఉండిసాను. నేను అన్నాను, ఎవరు వింటారు? నువ్వు చనిపోయినావు. నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏడ్చారా, నవ్వారా, పెద్ద ఊరేగింపులో తీసుకెళ్లారా, లేదంటే రోడ్డు పక్కన పడేసారా, ఎవ్వడికి తెలియదు. కానీ ఆకాంక్ష, తీరని ఆకాంక్ష. వీళ్ళకి ఎలా అంటే ఇంక ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఆకాంక్ష. నేను చెయ్యాలి, నేను సాధించాలి. వీళ్ళకి అలసట. ఎందుకంటే ఉరికి 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 ఆఖరికి జీవితమే ఒక రేస్ లాగా తయారైంది. వీళ్ళకి విశ్రాంతి ఉండదు. ప్రతి ఒక్క చిన్న విషయంలో, పెద్ద విషయంలో తమ సొంత విషయాల్లో, లేదంటే కెరియర్‌లో, ఇంటి విషయాల్లో, లేదంటే చర్చ్ విషయాల్లో
వీళ్ళు పరుగెత్తుతూనే ఉంటారు. ఏంటంటే నేనుండాలి, నేను చెయ్యాలి. ఏమైద్దంటే ఈ గొర్రెలు ఎలా ఉంటాయంటే, ఇగో కాపరి వచ్చి మంచి ఇట్లా మేత పెడితే, లేదు నేను కష్టపడాలి. నేను నా మేతను నేను సంపాదించుకొని, నేను నా నీళ్ళను తోడుకొని, నేను నా చెట్టును పెంచుకొని, నా చెట్టు కింద నేనే కూర్చొని, నేను తింటే తప్ప నాకు విశ్రాంతి కలగదు అనుకుంటా. దూరం నుంచి చూస్తే వేరే గొర్రెలను అరే ఇదేంద్రా ఇట్లుంది గొర్రె అనుకుంటా. అంటే లేదు మీకు అర్థం కాదు. నేను సాధిస్తే తప్ప నాకు ఇది జీర్ణించదు అనుకుంటా. ఇటువంటి గొర్రెలు ఉరికి 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 ఆఖరికి రోజు చూసి ఏమంటారంటే ఈ కాపరి మంచోడు కాదంటాడు. ఎందుకు మంచోడు కాదంటాడు? చూడు నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో, నా మేత గురించి నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టాలు పడుతున్నాను, నా నీళ్ళ గురించి చేస్తాను, నా చెట్టు గురించి కష్టాలు పడుతున్నాను, నేను ఉరికి 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 అన్నీ సాధించాలనుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు? ఈ కాపరి నాకు ఇయ్యలేదు కాబట్టి నేను చేస్తున్నాను. ఆ కాపరేమో అరే నీకు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాను కదరా, విశ్రాంతి తీసుకొని కూర్చోంటే, అరే అట్లెట్లా కూర్చుంటాను? కాపరి నువ్వు చాలా గొర్రెలను చూసుకుంటాను, నేను మాత్రం నా సంగతి నేను చూసుకుంటాను, బై విచ్ నేను నీకు యాక్చువల్లీ సహాయం చేసే గొర్రెని అనుకుంటాను. ఇది ఈ గొర్రెతో వచ్చిన ప్రాబ్లం. ఈ గొర్రెలో ఇంకో చిన్న రకమైన గొర్రె, అది 6వ రకమైన గొర్రె. ఈ గొర్రె ఏంటంటే తీరిక లేని గొర్రె. అంటే ఈ గొర్రెకి ఏ మాత్రం సమయం ఉండదు. ఈ గొర్రెకి ఒక బ్లాక్‌బెర్రీ, అంటే ఇప్పుడు బ్లాక్‌బెర్రీ లేదు కాబట్టి ఒక 2, 3 ఫోన్లు ఉంటాయి. అంటే నా దగ్గర 2 ఉన్నాయి కానీ నేను ఈ గొర్రెని కాదు. మళ్ళా ఇది అయిపోగానే అన్న నీ గురించి నువ్వే చెప్పుకున్నావు అంటారు. ఇట్లాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. చూడు ఫోన్ కూడా అక్కడ పెట్టేసి వచ్చా. ఇది తీరిక లేని గొర్రె. ఈ గొర్రెకి కాపరి ఎవరంటే గడియారం. ఈ గొర్రె పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి దాకా గడియారం చూసి గడియారం ప్రకారం జీవిస్తూ ఉంటుంది. గడియారం నా కాపరి, నేను విశ్రమించను. అలిసిపోయినప్పుడు మాత్రమే అది నన్ను పడుకోనిస్తున్నది. అది నన్ను లోతైన నిరాశ వైపు నడిపిస్తుంది. అది నా ఆత్మను వేధిస్తుంది. అది నన్ను పని కోసం ఆందోళన వలయాలలో నడిపిస్తుంది. పని నుండి పనికి తొందరగా పరిగెత్తపెట్టి నేను అన్నీ ఎప్పటికీ పూర్తి చేయలేను. ఎందుకంటే నా ఆదర్శం నాతోనే ఉంది. గడువులు మరియు అంగీకారం కోసం నా అవసరం నన్ను నడిపిస్తాయి. అవి నా స్కెడ్యూల్ పరిమితులను దాటి నా నుండి పని తీరును డిమాండ్ చేస్తాయి. అవి నా తలపై మైగ్రేన్ అభిషేకం చేస్తాయి. నా ఇన్బాక్స్ పొంగి పొర్లుతుంటుంది. నిశ్చయంగా అలసట మరియు సమయ ఒత్తిడి నా జీవితం అంతా నన్ను వెంబడిస్తాయి మరియు నేను శాశ్వతంగా నిరాశ యొక్క బంధాల్లో నివసిస్తూ ఉంటాను. ఈ గొర్రె యూజువల్గా ఎలా ఉంటుందంటే కార్పొరేట్ డ్రెస్లలో ఉంటుంది. మంచి, అందుకే నేను ఇట్లా కార్పొరేట్ బట్టలు వేసుకొని రాను, మామూలు బట్టలు వేసుకొని వస్తాను. నిన్న పొరపాటున ఏదో సూట్ వేసుకొని వస్తే చాలా మంది వచ్చి అన్న యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ అన్నారు. సో నాకు 2 ఆలోచనలు వచ్చాయి. అంటే మిగతా టైంలో నేను హ్యాండ్సమ్గా లేనా, వీళ్ళ దృక్పథ తప్పు అనుకున్నా. రెండో ఆలోచన, ఓ 10-12 మంది మాత్రం వచ్చి నువ్వు హ్యాండ్సమ్గా లేవని చెప్పిండ్రు. అంటే వీళ్ళందరికీ నన్ను చూసి ఈర్ష్య కలుగుతుంది. ఈ గొర్రెలు ఇలా ఉంటాయి. అంటే కాలుకేస్తే మెడకేయటం, మెడకేస్తే కాలుకేయటం అంటే ఇదే. ఈ గొర్రెలు కార్పొరేట్ డ్రెస్సుల్లో ఉంటాయి. ఈ గొర్రెలకి ఎలా అంటే 4 స్కెడ్యూల్లో, 20 క్యాలెండర్లు, ప్రతి ఒక్కటి క్యాలెండర్ ప్రకారం కావాలి. ఇంకా పొద్దున్న నుంచి రాత్రిలాగా ఇలా టైం చూసేసి ఇంకో 60 సెకండ్లలో ఇచ్చేసేయాల. దేవునితో కూడా వాళ్ళ సంబంధం అలానే ఉంటుంది. ఆ దేవా నీకు ఈరోజు 2 నిమిషాలు పొద్దున, ఎప్పుడు కారులో ఎక్కిన తర్వాత తినే ముందు 30 సెకండ్లు, దేవుడా నీ స్తోత్రం నాకు ఆత్రం. అర్థమైంది కదా? తినేసి అంతే. పెళ్ళి జరగాలంటే ఇప్పుడు ఇలానే, ఇట్లా అమ్మాయిని చూశాను, కలిశాను, అంతే. రేపు పొద్దునే పెళ్ళి అయిపోవాలా, కరెక్ట్గా 9 నెలలకు పిల్లలు పుట్టాలా, కరెక్ట్గా 10 ఏళ్లలో వీడు స్కూల్కి వెళ్ళాలా, 20 ఏళ్లలో యూఎస్కి వెళ్ళిపోవాలా. వీళ్ళ ప్లాన్లన్నీ ఇలా ఉంటాయి. ఒక చర్చ్ ఉన్నదనుకో, 6 నెలల్లో 100 మంది ఉండాలా, 2 ఏళ్లలో 1000 మంది ఉండాలా, 4 బ్రాంచులు ఉండాలా, 20,000 మంది కావాలా.
వీళ్ళకి విశ్రాంతి ఉండదు. వాళ్ళ కెరియర్ కూడా ఇలానే ఉంటుంది. 6 నెలల్లో టీమ్ లీడ్, సంవత్సరంలో ప్రోగ్రామ్ మేనేజర్, 10 ఏళ్లలో సీఈఓ అయిపోవాలా, ఓ 1000 కోట్లు సంపాదించాలా. మంచి సంపాదిస్తే మన చర్చికి ఇవ్వండి. కాకుంటే వీళ్ళు లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఆ గడియారాన్ని చూస్తూనే ఉంటారు. బహుశా వాళ్ళ హస్బెండ్ను వైఫ్ను కూడా అంత చూసుంటారు లైఫ్లో. వాళ్ళ అల్లారం చూస్తే దాంట్లో ఒక 20-30 అల్లారాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. లేవటానికి అల్లారం, తినటానికి అల్లారం, బయటకు వెళ్ళటానికి అల్లారం, ఏదైనా తప్పిపోతామని అల్లారం, అన్నీ ఉంటాయి. మందు వేసుకోవటం, ఇది ప్రవీణ్ సంగతి అనుకోండి. అది కాకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా పరిగెట్టడం వల్ల ఈ గొర్రెలు ఎంతో నిరాశకు గురవుతాయి. ఉరికి ఉరికి ఎన్నో సాధించాలి, ఏదో చేయాలి అనుకున్నాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బిజీ పీపుల్ ఫైండ్ టైం. అర్థమైందా? బిజీ పీపుల్ ఫైండ్ టైం అంటే నిజంగా బిజీ ఉన్న వాళ్ళకి టైం ఉంటుంది. ఆలోచించండి ఎప్పుడైనా. మామూలుగా వ్యర్థంగా చేసి ఇట్లా ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఉరికి వెళ్ళక అసలు సమయం ఉండదు. వీళ్ళని అడిగితే, బ్రదర్ ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడడం చేస్తారు. 5 నిమిషాలు లేదండి టైము. ఇప్పుడు ఎంత 5 నిమిషాలు, ఇంకో 10 o'clock కల్లా ఇది ముగించేసేయాలా. 10 to 10:15 ఫెలోషిప్, 10:20 కార్, 10:30 మటన్ షాప్, 12 o'clock బిర్యానీ. ఈరోజు పొద్దున్న చెప్పాడు కాబట్టి తప్పదు, ఈరోజు ఎల్లు ఉండాలా. ఇంక ఇవన్నీ ఇట్లనే వీళ్ళకి ఎలా అంటే, ఆ గడియారం అనేది ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్క సెకండ్ తిరుగుతూ ఉంటుంది, విశ్రాంతి ఉండదు. శాశ్వతంగా నిరాశ యొక్క బంధాల్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు 6 రకాల గొర్రెల గురించి చూసాం కదా. ఏమేమి చెప్పగలుగుతారా? ఏఐ గొర్రె, తార్కిక గొర్రె, తిరుగుబాటు గొర్రె, సోమరి గొర్రె, ఆకాంక్షపరి గొర్రె, తీర్కలేని గొర్రె. ఈ 23వ కీర్తన ఈ గొర్రెల గురించి మాట్లాడట్లేదు. ఈ 23వ కీర్తన అసలు సిసలైన నిజమైన గొర్రె ఏంటి, ఎటువంటి గొర్రె ఇటువంటి మంచి కాపరితోటి ఉంటుందో చూద్దాం. యోహాను 10:27-28 నుంచి చూస్తే, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, అవి ఎన్నటికీ నశింపవు, ఎవరు వాటిని నా చేతి నుండి తీసుకోలేరు. గుర్తుపట్టారా? ఇది సరి అయిన గొర్రె యొక్క నిర్వచకం. ఏంటి? ఈ గొర్రెలకు తన కాపరి యొక్క స్వరం తెలుసాయి. అడగాల్సింది ఏంటంటే, ఈ 6 గొర్రెలను చూసాం కదా, ఈ గొర్రెలకి ఆ కాపరి యొక్క స్వరం ఎరగవు. ఆ కాపరి పిలిచిన వినపడు. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే ఈ కాపరిని వెంబడిస్తాయి. ఈ కాపరి ఈ గొర్రెలకు ఏమిస్తారు? నిత్య జీవం ఇస్తారు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇగో ఈ కాపరి ఉన్నాడు, ఈ గొర్రెలన్నిటికీ ఈ కాపరి గురించి తెలుసు అనుకుంటాడు. కానీ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ గొర్రెలకు తన కాపరి ఎవరో తెలుసా? చాలాసార్లు ఈ గొర్రెలకి తన కాపరి ఎవరో తెలియదు. ఒకవేళ నిజంగా యెహోవా దేవుడైన కాపరి ఈ గొర్రెలకు తెలిస్తే అవి ఏం చేస్తాయి? ఆ కాపరి యొక్క స్వరాన్ని వింటాయి, ఆ కాపరిని వెంబడిస్తాయి. ఆ కాపరి ఈ గొర్రెలను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఎంతో భరోసాతోటి, భయం లేకుండా, విశ్వాసంతోటి, నీతితోటి ఆ కాపరిని వెంబడిస్తాయి. లేకుంటే ఈ గొర్రెలకు ఆ యజమాని యొక్క స్వరము ఎరగకుంటే ఏ యజమాని పిలిచినా అతనే లాంటి అదియే నా కాపరి అనుకుంటారు. ఈ కొన్ని గొర్రెలు ఎట్లా 6 రకాల స్వరాలు విన్నాం కదా, గడియారమే ఒక స్వరం అనుకోవచ్చు. ఈ గొర్రెలు నిజమైన కాపరి ఎరిగిన ఈ గొర్రెలకి
భయం ఉండదు, చింత కూడా ఉండదు. ఎందుకంటే నా కాపరి నా గురించి ఎప్పుడూ సరియైన ఆలోచన కలిగి ఉంటాడు. నా క్షేమము, నా భద్రత గురించి ఈ కాపరి కావాలంటే తన జీవితాన్ని అర్పిస్తాడు. తన ప్రాణాన్ని నా ప్రాణం ముందు పెట్టి రక్షిస్తాడు అన్న భరోసా ఉండి, ఈ గొర్రెలు భయముండవు, చింత ఉండదు. ఈ గొర్రెలు సంతృప్తి పడతాయి. ఎందుకు? ఈ కాపరి మంచి కాపరి కాబట్టి మంచి పచ్చిక బయళ్ళలో పరుండ చేస్తాడు. ఎన్నో విషయాలు మనకు అర్థం కాకుండా గాఢాంధకరమైన లోయలలో తీసుకున్న ఈ కాపరి యొక్క దుడ్డు కర్ర ఈ గొర్రెలను రక్షిస్తుంది. ఆ భరోసాతోటి అసలు ఎంతో సంతృప్తిగా, హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గొర్రెలకి నడిపింపు అవసరం. ఎప్పుడైనా మీరు గొర్రెలను చూసారో లేదో, అంటే మీరు సిటీలో ఓన్లీ తినుంటారు. మామూలు ఊర్లోకి వెళ్తే 1000 గొర్రెలున్నా, 10,000 గొర్రెలున్నా ముందు కాపరి నడిచి ఒక్క గొర్రెని ముందుకు తీసుకెళ్తాడు. ఆ గొర్రె ఎమ్మట అన్ని గొర్రెలు వెళ్తాయి. ఒకవేళ ఆ కాపరి అక్కడ లేకుండా ఏడైనా బయట ఉన్నాడు అనుకో, వాటికి అర్థం కాదు ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి. ఈడ తిరిగి ఏం అర్థం కాకుండా ఆడనే కూర్చుంటాయి. ఈ గొర్రెలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కాపరిని వెంబడించే మనస్తత్వము, ఆలోచన వాటికి ఉండాలి. మనము నిజమైన యెహోవా ఎంచుకున్న గొర్రెలమైతే ఈ కాపరిని విశ్వసించి ఈ కాపరిని వెంబడించాలి. ఇది మంచి గొర్రెలకున్న లక్షణం. ఇంకోటి ఏంటంటే, ఈ గొర్రెలు ఎంతో వినయంగా మరియు విధేయంగా ఉంటాయి. అంటే అవి తమ స్వంత బలహీనతను గుర్తించి కాపరిపై ఆధారపడతాయి. ఈ గొర్రెలకు అర్థమైంది, అరే నన్ను నేను చూసుకోలేను, నేను ఈ మంచి కాపరిపై ఆధారపడి జీవిస్తాను అని ఈ గొర్రెలు ఉంటాయి. ఇవి మంచి గొర్రెల యొక్క లక్షణం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఈ మంచి కాపరి గురించి ధ్యానం చేసి బాగా చదివేసి, ఈ మంచి కాపరికి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయని ఆ గుణాల్లో మునిగిపోయి మర్చిపోతాం. ఏం మర్చిపోతాం? మనం అసలు సరైన గొర్రెలాగా ఎలా ఉండాలో మర్చిపోతాం. ఈ కాపరి మారడు. ఈ కాపరి ఎప్పుడు మంచి కాపరే. సమస్య ఎవరికి? గొర్రెలతోటే. మనం మర్చిపోతాం. నాకు ఏమైనా అంటే, నా కాపరికి అసలు ఏ ప్రాబ్లం లేదు, మంచి కాపరి. మరి నీ సంగతి ఏంటి? అంటే కాపరి ఉన్నాడు కదా మంచోడు. లేదు, నువ్వు కూడా సరైన గొర్రెలాగా లేకుంటే చాలా కీడు జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ 23 అధ్యాయాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే, మొదటి నుంచి 6 వచనాలు ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, 6. మనము తిప్పి 6వ వచనం నుంచి మొదలుపెట్టి 1వ వచనం దాకా వస్తాం. 6వ వచనం ఏంటి? నేను బ్రతుకు దినములు అన్నీయు కృపాక్షేమము వలె నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అంటే మనం మొదట చేయాల్సింది ఏంటంటే, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేయవలెను. నువ్వు చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయాలంటే ఏం చేయాలా? ముందు ఆ మందిరంలోకి వెళ్ళటానికి అర్హత ఉండాలి. ఒకవేళ యూ హ్యావ్ టు మేక్ అ చాయిస్. ఈ చిరకాలం నువ్వు ఈ మందిరంలో నివాసం చేస్తే అప్పుడు ఏమైందంటే, 5వ వచనం చదవండి. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచును, నూనెతో నా తల అంటినీయును, నా గిన్నె నిండి పొర్లును. అంటే మనం ముందు దేవుని యొక్క ఆలయంలో ఉండి, దేవుని యొక్క సన్నిధిలో ఉండి, దేవుని యొక్క పైన ఆధారపడితే అప్పుడు నేను ఒకవేళ శత్రువుల మధ్యలో ఉన్న దేవుడు వచ్చి నన్ను రక్షిస్తాడు, నా గిన్నె నిండి పొర్లును. అప్పుడు ఏమైందంటే, మనకు సమృద్ధియే కాకుండా 4వ వచనం, అప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమును భయపడను, నేను నీకు తోడై ఉండును, నా దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అర్థమైందా? దాని తర్వాత ఇంకేంటి, ఏం భయం లేదు. దేవుని యొక్క రాజ్యంలో ఉన్నావు, దేవుని యొక్క భరోసా నీ వైపు ఉంది,
దేవుని యొక్క దుడుకర నేను రక్షిస్తున్నప్పుడు, అప్పుడు నీ జీవితంలో పునరుద్ధరణ జరుగుతుంది. ఏమైందంటే చీకటి లోయలలో కూడా నిలబడిన ఏమైంది? నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామము బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును. అంటే అప్పుడు మనకు అర్థమైందండి. దేవుడు తన నామము బట్టి, తన నీతి బట్టి మనని నీతికి మార్గములలో నడిపిస్తున్నాడు. అప్పుడేమైంది? ఈ మార్గంలో నడిస్తే రెండవ వచనం ఏం దొరుకుద్ది? విశ్రాంతి. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యందు నన్ను నడిపించుచున్నాడు. ఇవన్నీ జరిగితే అప్పుడు మొదటి వచనం చెప్పచ్చు. ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ధైర్యంగా చెప్పాలి అంటే ఇవన్నీ జరగాల. ముందు దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యంలో పెరిగి, దేవుని యొక్క రక్షణ అనుభూతి పొంది, ఆ అనుభూతితోటి ఎన్ని రకాలైన భయంకరమైన పరిస్థితుల గురించి వెళ్ళినా ఆ ధైర్యంతో నడిచి, దేవుని యొక్క సంరక్షణ మనము ఎక్స్పీరియన్స్ చేసి, దాని తర్వాత దేవుని యొక్క బ్లెస్సింగ్స్, అతని నీతి కార్యము, అతని పేరు గురించి మన నీతి కార్యములలో తీసుకెళ్ళి, దాని తర్వాత పచ్చిక బయళ్ళలో ఉంటే ఆఖరికి అప్పుడు మనము ఎంతో ధైర్యంగా గొర్రెలాగా ఏం చెప్పొచ్చు అంటే, యెహోవా నా కాపరి. ఆ ధైర్యం రావాలి. సో చాలాసార్లు మనము 23వ కీర్తనను చదువుంటాం. యెహోవా నా కాపరి. బహుశా పిల్లల్లాగా సండే స్కూల్‌లో కూడా వన్ ఆఫ్ ద ఫస్ట్ వర్సెస్ వి ఆర్ టాట్. కాకుంటే మనం మర్చిపోయేది ఏంటంటే, యెహోవా మంచి కాపరి ఉన్నా, ఆ మంచి కాపరికి మంచి గొర్రెలాగా ఎలా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. కాబట్టి ఈ ఉదయకాలం ప్రశ్న ఏంటంటే, ఇంత మంచి కాపరి ఉన్నాడు కదా! ఈ నిజమైన కాపరి నీకు తెలుసా? యోహాను 10:11లో ఉన్నది కదా! నేను మంచి కాపరిని. ఆయన మీకోసం తన జీవితాన్ని పెట్టాడు. ఈ కాపరి. ఈ కాపరి మీ పాపాల గురించి సిలువ పైన చనిపోయాడు. ఈ కాపరి ఏమంటున్నాడంటే, 100 గొర్రెలున్న ఒక్క గొర్రె తప్పిపోయినా, ఒక్క గొర్రె గురించి అన్నీ వదిలేసి ఈ గొర్రె గురించి ఎళ్లి పట్టుకొని వస్తాడు. ఈ మంచి కాపరి మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే. నిజంగా ఈ కాపరి గురించి మీకు తెలియకుంటే ఈ ఉదయకాలం మీరు ఆలోచించి, దేవా మంచి కాపరివయ్యా, నా గురించి చనిపోయావు, నా పాపాల గురించి నీ జీవితాన్ని సమర్పించావు, అంటే బలిలాగా అర్పించావు. మీ పాపాలను ఒప్పుకొని ఈ మంచి కాపరిని మీ హృదయంలోకి పిలుచుకుంటే రక్షణ కలుగుతుంది. చాలాసార్లు రక్షణ గాస్పెల్ ఏంటంటే ఇదే గాస్పెల్. మనం పాపులం. ఓ మంచి కాపరి తన జీవితాన్ని మన గురించి బలిలాగా అర్పించాడు. ఎందుకంటే మన పాపాలకి మనం ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేయలేము. సరి అయిన బలి అంటే నిజమైన కాపరి గొర్రె పిల్లలాగా తయారై మన పాపాల గురించి బలిలాగా అర్పించబడ్డాడు. ఈ ఉదయకాలంలో ఇక్కడ ఎవరైనా ఉండి, నేను నిజంగా క్రైస్తవుడినేనా? నేను మంచి గొర్రెనేనా? నాకు ఈ కాపరి తెలుసా? తెలీదా? అన్న ప్రశ్నలు ఉంటే చాలా సార్లు దీన్ని ఏమంటారంటే సాల్వేషన్ అంటారు. మీకు రక్షణ గురించి సరి అయిన అవగాహన లేదు. మీకు రక్షణ అంటే ఏంటో తెలీదు. ఈ ఉదయకాలం ఓ 2 నిమిషాలు తీసుకొని ఆలోచించండి. దేవా నేను పాపిని. నా గురించి మంచి కాపరివై, నా గురించి నీ ప్రాణాన్ని బలిగా అర్పించావు. ఎన్నో సమస్యలతోటి ఉండి మేమేవేవో చేస్తున్నాం. మా గురించి దేవా నువ్వు పరలోకాన్ని వదిలి వచ్చి మా గురించి బలిలాగా అర్పించబడ్డావు.
నేను రక్షించబడాలి. నేను ఒక మంచి గొర్రెలాగా తయారవ్వాలంటే, దేవుడు స్వరం తెలిసిన గొర్రెలాగా ఉండాలంటే నేను చేయాల్సిందేంటంటే, ఈ కాపరిని నా హృదయంలోకి ఆహ్వానించాలి. అందరు కళ్ళు మూసుకోండి. కాసేపు ఆలోచించండి. ధ్యానం చేయండి. ఈ కాపరి ఎవరో మీకు తెలియకుంటే ఈ ఉదయకాలం మీ మనసులో, దేవా, నాకు నేను పాపినని నాకు తెలుసు. కానీ నేను ఎన్నో సార్లు తిరుగుబాటు చేసి, ఎన్నో సార్లు నా స్వరం మీ దగ్గరకు వచ్చినా వినకుండా పారిపోతా ఉన్నాను. ఈ ఉదయకాలం నా జీవితాన్ని మీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను. నా గురించి మీరు చనిపోయారు. మా పాపాల నుంచి రక్షించటానికి బలిలాగా అర్పించబడ్డారు. నువ్వు మంచి కాపరివి అయ్యా అని ప్రార్థన చేస్తే మీకు నిత్య జీవము, నిరీక్షణ. అలానే మనము ఈ యెహోవా దేవుని గురించి ఎరిగిన వారమైతే ఈ 6 రకాల గొర్రెలలాగా కాకుండా మంచి గొర్రెలాగా, ఈ కాపరిని వెంబడించే గొర్రెలాగా తయారు చేయమని ప్రార్థన